నమస్కారం అందరికీ. నేను మీ ఎంకే. మీరు చూస్తున్నారు ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూ. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా రావ్ బహదూర్. ఈరోజు థియేటర్లో విడుదలైన రావ్ బహదూర్ నిజంగానే ఒక మాస్టర్ పీసా లేక ఓవర్ రేటెడ్ మూవీయా తెలుసుకుందాం డీటెయిల్ రివ్యూలో. రావ్ బహదూర్ ఒక సాధారణ కమర్షియల్ సినిమా కాదు. ఇది ఒక సైకలాజికల్ డ్రామా. ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి జీవితంలో అనుమానం ఎలా మొదలవుతుంది, ఆ అనుమానం అతడి జీవితాన్ని ఎలా మార్చేస్తుంది, నిజమేది ఊహేది అనే సందేహంతో ప్రేక్షకుడిని చివరి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు వెంకటేష్ మాహా. ఇది స్టోరీ. సినిమా ప్లస్ల గురించి మాట్లాడాల్సి వస్తే సత్యదేవ్ గురించి తప్పకుండా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే సత్యదేవ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒకే పాత్రలో ఎన్నో భావోద్వేగాలను అద్భుతంగా చూపించాడు. కొన్ని సీన్లు అయితే అతడు కండ్లతో మాట్లాడేశాడు. నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ అన్న తప్పేం లేదు. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే వెంకటేష్ మాహా మరోసారి తను ఎందుకు ప్రత్యేక దర్శకుడు చూపించాడు. కమర్షియల్ సినిమా ఫార్ములాను ఫాలో అవ్వకుండా ఒక కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్తాడు. సినిమా చూసిన తర్వాత కూడా కొన్ని సీన్లు మన మనసులో అలానే తిరుగుతూ ఉంటాయి. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. ప్రతి సీన్లో టెన్షను, సస్పెన్సు, ఆ ఎమోషన్ని బాగా ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలంటే ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంటుంది. వింటేజ్ లుక్కు, లైటింగు, కలర్ టోను అన్ని సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. ఏంటి వీడు సినిమాకి అన్ని ప్లస్లే చెప్తున్నాడు, నెగిటివ్స్ లేవనుకుంటున్నారా? ఎందుకు లేవు, శుభ్రంగా ఉన్నాయి. అయితే ఈ సినిమా అందరికీ నచ్చుతుందా అంటే లేదనే చెప్పాలి. మొదటి భాగం చాలా స్లోగా అనిపిస్తుంది. దాదాపు 3 గంటలు సినిమా ఉండడంతో కొంత ల్యాగ్ అనిపిస్తుంది. మాస్ కమర్షియల్ ఎక్స్పెక్ట్ చేసే వెళ్ళే వారికి మాత్రం నిరాశే ఉంటుంది. నా దృష్టిలో రావ్ బహదూర్ ఒక డిఫరెంట్ సినిమా. ఇది ప్రతి ఒక్కరికి కాదు, కానీ మంచి సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సంవత్సరంలో వచ్చిన బెస్ట్ చిత్రాల్లో రావ్ బహదూర్ కూడా ఒకటి. కానీ పాటలు, ఫైట్లు, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే మాత్రం ఇది కరెక్ట్ మూవీ కాకపోవచ్చు. ఇది నా ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఈ సినిమా చూస్తుంటే మీ రేటింగ్ ఎంత కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా హానెస్ట్ రివ్యూస్ గురించి, ట్రావెల్ స్టోరీస్ గురించి, పొలిటికల్ అనాలిసిస్ గురించి ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. నేను మీ ఎంకే. మీరు చూస్తున్నారు ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూ. మరో ఆసక్తికర వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.